బ్రాడ్ పిట్ది F1 మూవీ రిలీజ్ అయింది. సో ఆ మూవీకి వెళ్తున్నా. శశికళ థియేటర్, మూసాపేటలో ఉన్న శశికళ థియేటర్లో ఇప్పుడు 9:50కి షో ఉంది. సో ఆ షోకి వెళ్తున్నా. బ్రదర్ F1 ఒకటి 100 రూపీస్. ఇప్పుడే టికెట్ తీసుకున్నా. సో 9:50కి షో ఉంది. మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి నా ఎక్స్పీరియన్స్ ఏంటని చెప్తాను. సో ఎక్సైటెడ్. మూవీ ఎలా ఉందంటే మాత్రం మూవీ అదిరిపోయింది. మూవీ యాక్చువల్లీ నైటే రివ్యూ ఇవ్వాలి చూసిన తర్వాత, బట్ ఫోన్లో ఛార్జింగ్ లేదు అండ్ మళ్ళీ నైట్ అయిపోయిన ఉండే. సో అందుకోసం ఇవ్వాలి ఇప్పుడు ఇస్తాను. మీరు బైక్ రేస్, కార్ రేస్ షోస్ మీరు చూస్తూ ఉంటారు కదా, సో వాటికి మీరు పెద్ద ఫ్యాన్ అయితే డెఫినెట్గా ఈ మూవీ మీకు నచ్చుతుంది. మూవీలో నేను క్రెడిట్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం జస్ట్ ఒక ముగ్గురికి మాత్రం ఇస్తాను. యాక్టర్స్ పక్కన పెట్టేయండి. ఒకటి సినిమాటోగ్రఫీ, రెండు సౌండ్ డిజైనింగ్ అంటే లైక్ మ్యూజిక్, థర్డ్ వన్ వచ్చేసి ఎడిటింగ్. పాప నిజంగా చెప్తున్నాను కదా, అసలు ఇన్ కేస్ మీరు చూడండి, డెఫినెట్గా చూడండి. మూవీ అతిరిపోయింది. మీరు మూవీ చూస్తుంటే మాత్రం మీకు ఒకటే అనిపిస్తుంది, ఏంటి అది అసలు కెమెరాలు ఎన్ని కెమెరాలు యూజ్ చేస్తారు, కెమెరాస్ ఎక్కడెక్కడ పెట్టారు, అసలుకి ఏ విధంగా షూట్ చేస్తారు అనిపిస్తుంది. నిజంగా మాత్రం అతిరిపోయింది సినిమాటోగ్రఫీ మాత్రం. అండ్ ఇటువంటి మూవీస్కి వచ్చేసరికి ఎడిటింగ్ చాలా కొద్దిగా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ని కెమెరాస్ ఇస్తారో అన్ని కెమెరాస్ అన్ని షార్ట్స్ మొత్తం తీసుకోవాలి, వాటిని మొత్తం సింక్రనైజ్ చేయాలంటే చాలా పెద్ద కథ ఉంటుంది. అది కూడా ఎడిటింగ్ చాలా బాగుంది. అండ్ ఇంకా సౌండ్ మిక్సింగ్, హ్యాన్స్ జిమ్మర్ మాత్రం సౌండ్ పిచ్చి పడేసాడు. ఇంకా కమింగ్ టు డైరెక్టర్ జాన్ కోసెన్స్కి, పేరు కరెక్ట్ పడుతుంది కదా నాకు తెలియదు. ఇతనిది ప్రీవియస్ మూవీ ఉంటుంది టాప్ గన్ మ్యావరిక్ అని, టామ్ క్రూజ్తో ఉంటుంది. ఆ మూవీ కూడా జబర్దస్త్ మూవీ ఉంటుంది. సో ఇది కూడా మాత్రం ఎక్కడ తగ్గలేడు. మూవీ మాత్రం సూపర్ అదిరిపోయిన మూవీ చెప్తున్నాను కదా. సింపుల్ స్టోరీ ఏం లేదు. లైక్ సోనీ హ్యాన్స్ అని ఒక రేసర్, అతను అంటే లైక్ మొత్తం మానేస్తాడు, అంటే రేసింగ్ మానేసిన తర్వాత మళ్ళీ రేసింగ్లోకి వచ్చి మళ్ళీ ఏం చేస్తాడు ఏంది అనేది స్టోరీ. సో మూవీ మీద ఇది నా ఒపీనియన్. మూవీ అయితే బాగుంది, చాలా బాగుంది. నేనైతే తెలుగులో చూసాను, మూవీ థియేటర్లో రన్ అవుతుంది, బాగుంది.